హనుమంతరావు గారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, పేరు పేరున అందరికీ నమస్కారం చెప్తూ ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. దానికన్నా ముందు ఆది శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రజాపాలనలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ హయాంలో ఖజానాలో పైసలు లేకుండా ఈ ప్రభుత్వం ఆ రోజులలో రావడము ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ 6 గ్యారెంటీలు ప్రజల మేలు కోసము ఇవన్నీ అమలు చేస్తూ దాని తర్వాత మన ప్రజలకు అందరికీ దొడ్డు బియ్యం ఇంతకుముందు వచ్చేది, వీళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకొని సుమారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డ్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే వీరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తే మనం వారికి 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, 500 రూపాయల గ్యాస్ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది. ఇవన్నీ కూడా పథకాలు కొత్త రేషన్ కార్డులో వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మొన్ననే మీరందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అన్ని నియోజకవర్గాలలో 3,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలని చెప్పి అందరు కూడా ప్రజలు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారు అందరూ మంచిగా ఇందిరమ్మ ఇల్లులు కట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరము ఇంకొక 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి. ఎవరికైతే రాలేదో నిరాశ పడకండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ 3 సంవత్సరాలలో 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతున్నారు. మీరందరికీ కూడా ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనందరికీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు అసైన్డ్ భూములు ఇచ్చారో అలాగే మనకందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. మీరందరూ ఒక విషయం గమనించాలి, ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలము వారి కేసీఆర్ కుటుంబము ఆస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల కోసం ఏమి మేలు చేయలేదు. మీరందరూ చూస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం, మన మిషన్ భగీరథలో అక్కడక్క 60,000 కోట్ల కుంభకోణం, 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుమారు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నారు. అంటే రాష్ట్రము ముందుకు వెళ్ళాలి. ఈ గ్యారంటీలతో పాటు ప్రజలకు విద్యారంగంలో కూడా యంగ్ ఇండియా స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతోని ఈ యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టి మన పైన ఏదైతే విద్య గురించి భారం ఉందో ఆ భారం లేకుండా మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ గమనించాలి, మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వైద్యంలో కూడా ఈ రంగంలో 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అమలు అవుతుంది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి ఇవి కూడా దీని ద్వారా మన ప్రజల మీద భారం ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవే కాదు, ఇది సరిపోదు. ముఖ్యమంత్రి కాదు ఆలోచన, మనము $3 ట్రిలియన్ ఎకానమీ అంటే $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే మనకు ఎక్కువ స్కిల్ ఫోర్స్ కావాలి. దాని గురించి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ మన రాష్ట్రంలో సుమారు 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి సుమారు 2 లక్షల మంది సంవత్సరానికి ట్రైనింగ్ ఈ సంస్థలలో జరుగుతుంది. మనము హుస్నాబాద్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏదైతే వస్తుందో అందరం కూడా దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎకానమీ మనం అభివృద్ధి చేసేటప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాలు అవసరం. అంటే సరిగా ట్రైనింగ్ ఉన్నప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ మీరు సరిగా ఉపయోగించుకొని ఇక్కడ ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వీళ్ళందరికీ కూడా
నెల నెలకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీని ద్వారా పేద విద్యార్థులు ఎవరైతే ఈ ట్రైనింగ్ సెంటర్స్కి వస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్స్లో సబ్సిడీతో మంచిగా భోజనాలు చేసుకొని మంచి ట్రైనింగ్ అయ్యి వీళ్ళందరూ కూడా స్కిల్డ్ ట్రైనింగ్ ఫోర్స్లో ఉండి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ చూస్తున్నారు, మొన్న చాలామంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చాలామంది అనుకున్నారు ఆ రోజుల్లో మొన్న ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తారా లేదా అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రజలు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ ప్రజాపాలన కావాలి, కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో సరిగా అమలు చేస్తున్నారు, మనము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పి అక్కడ మా నవీన్ యాదవ్ని పెద్ద మెజారిటీతోని 25,000 మెజారిటీతోని గెలిపించుకోవడం జరిగింది. కేటీఆర్ హయాంలో వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2019లో 7 ఎంపీ స్థానాలు ఓడిపోయి తర్వాత 23లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయి ఆయన ఒక ఫెయిల్డ్ లీడర్ అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు. మరి ఈ వచ్చే ఎట్లయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాడో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కానీ చాలామంది అభ్యర్థులు మాకు కాంగ్రెస్ టికెట్ కావాలని చెప్పి ఒత్తిడి రావడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఇంత స్పందన కాంగ్రెస్కి ఏదైతే వస్తుందో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలు గెలుచుకొని టీఆర్ఎస్ ఏదైతే అవినీతి చేసిందో వారి హయాంలో ప్రజల వ్యతిరేకంగా ఏదైతే పనిచేస్తారో అవన్నీ కూడా ప్రజలు ఈ ఎలక్షన్లో చూపబోతున్నారు. సో ఎక్కువ సమయం తీసుకోకుండా పొన్నం ప్రభాకర్ గారు మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కలిసి తెలంగాణ సాధనలో ముందుండి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పనిచేసి మేము తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. వారి నియోజకవర్గంలో ఇంత ఘనమైన పబ్లిక్ మీటింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.